ఉదయం నుంచి కూడా ఎల్లారెడ్డిగూడలో ప్రశాంతంగా అయితే ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 3 పోలింగ్ స్టేషన్లు ఏదైతే 290, 291, 292కి సంబంధించి పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇందులో ఎక్కువగా 50 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళే వచ్చి ఎక్కువగా ఓటేసినట్టుగా కూడా ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అయితే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తొలిసారి ఓటు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరింత ఓటింగ్ పెరగాలని చెప్పి కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కువగా క్యాంపెయిన్ కూడా నిర్వహించారు. అట్లాగే ఈసారి ప్రత్యేకంగా కూడా చూస్తే కనుక ఈసారి ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగానే సర్వేలెన్స్కి సంబంధించి దాదాపుగా 136 డ్రోన్స్ని కూడా అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మొత్తంగా 136 డ్రోన్స్ని కూడా వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఒక డ్రోన్ ఆపరేటర్ కూడా ఉన్నారు. ఇక్కడ ఈ ఎల్లారెడ్డిగూడకు సంబంధించి చేస్తున్నటువంటి డ్రోన్ ఆపరేటర్ కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, అసలు చెప్పండి, ఈ డ్రోన్ ఆపరేటింగ్కి సంబంధించి మీకు అంటే ఎటువంటి శిక్షణ ఇచ్చారు? హాయ్, నా పేరు దిస్ ఇస్ వెంకటేష్. యాక్చువల్గా మాకు చెప్పిన గైడెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ పోలింగ్ బూత్ సంబంధించి ఎక్కడైతే ఒక కొట్లాటలు జరగడం కానీ గుమ్ముగూడడం కానీ జరిగింది కాబట్టి ఈ మన డ్రో అనేది మనకి యాక్చువల్లీ ఇచ్చిన రేడియస్ 50 మీటర్స్ హైట్ వరకు మనం రేంజ్ వెళ్ళచ్చు. ఈ చుట్టుపక్కల ఈ యొక్క పోలింగ్ బూత్ని ఎక్కడైతే ఉందో అక్కడ నేను చూస్తుంటే నాకు ఇది అంతా యూట్యూబ్లో లైవ్ వెళ్తుంది జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి. వాళ్ళు నాకు ఈ ఇయర్ ఫోన్స్ ద్వారా వాళ్ళు నాకు గైడెన్స్ అనేది ఇస్తారు. సో నేను దాన్ని ఆ డ్రోన్ అట్లా ఆపరేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు అంటే ఈ ఒక్క ప్లేస్ కాకుండా మిగతా అన్ని ప్లేస్లకు సంబంధించి ఉన్నాయి కదా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, మీ అందరూ కనెక్టివిటీ ఎట్లా ఉంది? మీ అందరి కోఆర్డినేషన్ ఎట్లా? అందరికీ కోఆర్డినేషన్ ఇదే అన్న. యూట్యూబ్లో యాక్చువల్లీ లింక్ ఇచ్చారు. ఆ లింక్ ద్వారా మనకి అందరికీ కోఆర్డినేషన్ అనేది ఉంది. అండ్ వాట్సాప్లో మనకి ఒక గ్రూప్స్ అనేవి ఉన్నాయి. సో దాని ద్వారా మనకు గైడెన్స్ ఇస్తుంటుంటారు. వాళ్ళ గైడెన్స్ ప్రకారం మనం పోతూ ఉంటాం. ఈ డ్రోన్ అనేది మార్నింగ్ 6 నుంచి పోలింగ్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పటి వరకు డ్రోన్ ఫ్లయింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫీడ్ అంతా మీరు క్యాప్చర్ చేసే డ్రోన్ ఫీడ్ అంతా ఎక్కడ డంప్ అవుతుంది, ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ఈ ఫీడ్ అంతా కూడా యాక్చువల్లీ అయితే ఇది ఇప్పుడు ఇంటర్నల్గా స్టోర్ అవుతుంది. అండ్ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఇది లైవ్ వెళ్తుంది. వాళ్ళ దగ్గర కూడా స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు ఇప్పుడు మీరు ఎల్లారెడ్డిగూడకు సంబంధించి చూస్తున్నారు కదా, ఎల్లారెడ్డిగూడకు సంబంధించి ఇప్పటివరకు ఏమైనా సెక్షన్ 144ని ఉల్లంఘించే విధంగా ఎవరైనా గుంపులో ఏమైనా కనిపించాయా? లేదన్న, అలా అయితే ఏం కనిపించలేదు. ఎక్కడ కూడా గుమ్ముగూడడం అనేది జరగలేదు. ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి డ్రోన్ అనేది ఫ్లై చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉంది కదా ఈ డ్రోన్ అనేది, ఇప్పుడు ఈ నిమిషం మీకు ఫ్లై చేసి చూపిస్తా. రేంజ్ ఎంతవరకు, ఎంత పైకి వెళ్ళొచ్చు, ఎంతవరకు? ఇప్పుడు మాకు ఇచ్చిన అలో పర్మిషన్ అయితే ఇక్కడ 50 మీటర్స్ వరకు రేంజ్ పర్మిషన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇదిగో ఈ యొక్క ఆప్షన్ ఏముందండి ఈ డ్రోన్లో లేటెస్ట్, ఇప్పుడు మనకి ఇది జూమింగ్ చేసుకుంటూ మన ఈ గల్లీల్లో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా ఉన్నారా అంటే చెక్ చేసుకుంటూ మనకు అనేది పర్మిషన్ ఇచ్చారు. మనం ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా జనం అయితే ఉన్నట్టయితే మన ఈ డ్రోన్లో చూపిస్తే వాళ్ళు మాకు గైడెన్స్ ఇస్తారు. ఇట్లా పోండి, అట్లా పోండి, హైట్ రేంజ్ ఇది. ఈ హైట్ రేంజ్ అనేది 50 మీటర్స్ వరకు మాకు పర్మిషన్ అనేది ఉంది. సో మీకు ఇక్కడ ఏమైనా సమస్యలు ఎదురైతే కనుక దీంట్లో ఇప్పటివరకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురయ్యా ఈ డ్రోన్కి సంబంధించి? లేదన్న, లేదు. ఇప్పటివరకు అయితే ఏ సాంకేతిక సమస్యలు అయితే జరగలేదు. ఏమైనా ఉంటా అన్నా కూడా వాళ్ళు మాకు అప్డేట్ చేస్తూ ఉన్నా అని చెప్పారు.